సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నామినేషన్ వేయడం జరిగింది. అందరి ఆశీర్వాదంతో, మందకృష్ణన్న గారి అండదండలతో, ఆశీర్వాదంతో, అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, మరియు ఈటెల రాజేందర్ గారు వాళ్ళ సిద్దిపేటకు వెళ్తున్నారు కాబట్టి, ప్రేయర్ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వారు నాకు ఫోన్ మెసేజ్ ఇచ్చి అందరూ మాట్లాడినారు. అందరి ఆశీర్వాదంతో వేయడం జరిగింది. ఎండాకాలం ఉన్న రీత్యా అందరూ బైకర్స్ కానీ, లేకపోతే పాదయాత్ర చేసే వాళ్ళు కానీ, పాదచారులు కానీ ఇబ్బంది పడతారని చెప్పేసి మేము భారీ ఎత్తున ఒక ర్యాలీ ప్లాన్ చేసుకున్నా కూడా దాన్ని కన్వర్ట్ చేసుకుని ఒక నార్మల్ ర్యాలీగా అయినా కూడా దాదాపు 1000 మంది వచ్చారు, మీరు అందరూ చూశారు. సో ఒక నార్మల్ ర్యాలీగా పెట్టుకుని ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది. పెద్దల ఆధ్వర్యంలో మంచి ముహూర్తంలో ఈరోజు ఆఖరి డేట్న 3 సెట్లు మేము నామినేషన్ వేయడం జరిగింది. విత్ బీ ఫామ్ కూడా మాకు పార్టీ నుంచి సమకూర్చడం జరిగింది. ఏ ఫామ్ బీ ఫామ్ 2 ఇచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఇది ఈరోజు ప్రక్రియకు సంబంధించినటువంటి విషయం. అయితే భారీగా ఒక 5000 మందితో ఒక ఫంక్షన్ హాల్లో సావకాశంగా అందరితో చర్చించి ఒక మంచి ప్లేస్లో ప్రశాంతంగా సాయంకాలంలో దాన్ని మంచి భారీ మీటింగ్ పెట్టుకొని దాన్ని మంచి అంశాలన్నీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిష్కారం చేసేటటువంటి సమస్యలన్నిటి కూడా చర్చించి మంచి వక్తలను తీసుకొచ్చి ఒక భారీ సభ ఏర్పాటు చేసుకునేటటువంటి మేము దాన్ని పెట్టుకున్నాం. డేట్ కూడా త్వరలోనే ఒక 2-3 రోజుల్లోనే మేము డిక్లేర్ చేస్తాం. అద్భుతంగా ఆ రోజు మీటింగ్ పెట్టుకుంటాం. మీరు కనుక గమనిస్తే ప్రత్యర్థి వాళ్ళు పెద్దగా భారీ నామినేషన్లు వేయలేదు. వాళ్ళకి రోడ్ షో పెట్టుకోవడము కానీ, లేకపోతే అట్లా చేసి మళ్ళీ వాళ్ళు సభలే పెట్టుకున్నారు. సో ఎండాకాలం ఉన్న దృష్ట్యా ఎవరు ఇబ్బంది పడద్దని చెప్పేసి మేము ఈ రకంగా చేశాం. అయినా కూడా ప్రజల ఆదరణ మేరకు ఒక 1000 మందితో ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. ఇది ప్రక్రియకు సంబంధించి. ఎలక్షన్ గురించి మీరు కనుక చూస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. దీనికి కేంద్రంతోనే సత్సంబంధాలు ఉంటాయి. లోకల్ పార్టీలకు ఎటువంటి రిలవెన్స్ లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నుంచి కన్వర్ట్ అయిన బీఆర్ఎస్ పార్టీ కనీసం మంచినీటి సమస్యను కూడా దాన్ని తొలగించలేకపోయింది, పరిష్కారం చేయలేకపోయింది. పక్క నియోజకవర్గంలో ప్రతిరోజు నీళ్ళు వస్తున్నటువంటి సందర్భం, రోజు మార్చి రోజు వస్తున్నటువంటి సందర్భం. కానీ నీరు లేకపోతే జీవితం లేనటువంటి పరిస్థితుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మాత్రం 5 రోజులకు, వారం రోజులకు నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదిగో మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు సత్సంబంధాలు లేవు, గౌరవ మర్యాదలు లేవు. బోడీ అన్నటువంటి మన లూజ్ టంగ్ మాట్లాడడం మనమందరం చూసాం. మరి ఎక్కడి నుంచి కేంద్రంతో సత్సంబంధాలు లేకపోతే దరిదాపు కేంద్రంతో నిధులతో నడిచేటటువంటి నియోజకవర్గంలో ఎక్కడి నుంచి సమస్యలు పరిష్కారం జరుగుతాయని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ సమస్య ఇక్కడ ఎందుకు పరిష్కరించలేకపోయినారు? మా నామినేటెడ్ వైస్ ప్రెసిడెంట్ గారు ఒక స్పీచ్లో చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉండి సార్ మరి నీటి దాని పరిష్కారం ఎందుకు చేయలేకపోతున్నారు సమస్యలంటే అధికారులు సహకరించడం లేదు అంటున్నారు. అంటే ఈ ప్రాంతం యొక్క అధికారులు మన కేంద్రం అధికారులు కాబట్టి, ఈ రాష్ట్ర అధికారులు ఆయన చేతి కింద ఉంటారు కానీ కేంద్ర అధికారులు ఉండరు కాబట్టి అది జరగటం లేదు. దానికి పరిష్కారం ఏకైక మార్గం ఏంటంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. నియోజకవర్గంలో, నేను రాష్ట్రంలో అంటం లేదు, నియోజకవర్గంలో ఏంటి, పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటెల రాజేందర్ గారు మరియు బీజేపీకి చెందినటువంటి వ్యక్తి, అక్కడ కేంద్రంలో ఆ ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది. అట్లాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా ఇక్కడ డాక్టర్ వంశతిలక్ అనేటువంటి నేను ఎమ్మెల్యే కాంటెస్టెంట్గా అభ్యర్థిగా ఉన్నాను. ఈరోజు నామినేషన్ వేశాను కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏమవుతుందంటే మీ సమస్యలన్నీ పరిష్కరించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, అధికారులు కూడా సహకరిస్తారు. ఇవాళ డాక్టర్ వంశతిలక్ గారికి తల్లిదండ్రులు టిఎన్ సదాలక్ష్మి, నారాయణ గారులు అయితే మా జాతికే వాళ్ళను ఒక తల్లిదండ్రులుగా మేము చూస్తాం. ఉద్యమాన్ని ప్రోత్సహించి, ఉద్యమాన్ని నడిపించి, నేను ఉద్యమాన్ని హైదరాబాద్ నగరంలో విస్తరిస్తున్న దశలో ఆ ఇంట్లో ఉండే
అమ్మగారి ఇంట్లో ఉండే అంటే వంశీతిలక్ గారి ఇంట్లో ఉండే ఉద్యమాన్ని విస్తరించడం జరిగింది. జాతి మొత్తం ఆ కుటుంబానికి రుణపడి ఉన్నది, సమాజం కూడా రుణపడి ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమంగా కాదు, మొదటి తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమానికి నేతృత్వం వహించింది కూడా అమ్మగారు టిఎన్ సదలక్ష్మి గారు. ఆనాడు ఎంతో శ్రమ, ఎన్నో త్యాగాలు చేసింది, జాతి కోసం సమాజం కోసం పాటుపడ్డది. ఇట్లాంటి సమయంలో సోదరుడు డాక్టర్ వంశీతిలక్ గారికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం అంటేనే ఒక పోరాట యోధురాలి కుటుంబాన్ని గౌరవించడం, గుర్తించడం. అంతేకాకుండా నవంబర్ 11న జరిగిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చిన మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ టిఎన్ సదలక్ష్మి గారి సేవలను గుర్తించుకున్నాడు, టివి నారాయణ గారి సేవలను గుర్తించుకున్నాడు. అంటే దేశ ప్రధానమంత్రే వంశీతిలక్ గారి తల్లిదండ్రుల సేవలను గుర్తించి వారికి నివాళులర్పించిందంటే ఆ కుటుంబ త్యాగం ఏందో, సమాజానికి చేసిన సేవ ఏందో ఆయన మాటలోనే అర్థమైపోయింది. ఇట్లాంటి సమయంలో ఎంఆర్పిఎస్ బాధ్యతగా ఖచ్చితంగా టిఎన్ వంశీతిలక్ గారి గెలుపు కోసం ఎంఆర్పిఎస్ సర్వశక్తులు ఉంటుంది. అంతేకాకుండా ఇవాళ ఇక్కడ కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉంది. అందులో నా సోదరుడు బలహీన వర్గాల నేత ఈటల రాజేందర్ అన్న గారికి ఇవాళ భారతీయ జనతా పార్టీ నిలబెట్టింది. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ స్థాయిలో పాత్ర పోషించిండో, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు ఎదుర్కొని ఉద్యమానికి నేతృత్వం వహించడో మనం చూసాం. చివరికి కేసీఆర్ గారి అహంకారంతో ఆయనను అవమానించి ఇబ్బంది పెట్టిన సందర్భంగా బీజేపీ హక్కున చేర్చుకొని ఆయన ఒక గౌరవమైన స్థానాన్ని నిలబెట్టుకుంటూ పోతున్నది. అంటే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్న వాళ్లకు ఇవాళ ఎవరు కాపాడుకుంటున్నదంటే భారతీయ జనతా పార్టీ కాపాడుకుంటున్నట్టుగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అణగారిన వర్గాలను హక్కున చేర్చుకుంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ వంశీతిలక్ గారిని గెలిపిస్తే శాసనసభలో ఒక బలమైన పేద వర్గాల వాణ్ణి వినిపించడానికి, అదే సమయంలో కంటోన్మెంట్ అసెంబ్లీలో ఏ సమస్యలు అవుతున్నాయో సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడానికి, తల్లి స్ఫూర్తితో పోరాటం చేయడానికి పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారి మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో గౌరవ నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చూడాల్సిన బాధ్యత దేశ ప్రజలందరి మీద ఉన్నది. ఇది దేశం కోసం, దేశంలో ఉండబడే పేద వర్గాల సమస్యల పరిష్కారం కోసం, దేశ గౌరవం కోసం కూడా గౌరవ నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ పోరాట నాయకుడు, బలహీన వర్గాల నేత ఈటల రాజేందర్ గారికి ఇక్కడ కమలం గుర్తు పువ్వుకు ఇటు అసెంబ్లీకి పార్లమెంటుకు ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే గౌరవ నరేంద్ర మోడీ గారి ఆలోచన ప్రకారంగా చూస్తే ఆయన దేశానికి, దేశంలో ఉండబడే పీడిత వర్గాలకు ఎంతో అవసరం మూడోసారి ప్రధానమంత్రి కావడం. అందులో మొదటి కారణం ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళలో నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు దేశ ప్రధానమంత్రులైన అందరూ ఆర్థికంగా ఎదిగిన కుటుంబాల నుంచి, సామాజికంగా ఉన్నత వర్గాల నుంచి వచ్చి ప్రధానమంత్రులయ్యారు. కానీ అత్యంత పేద కుటుంబంలో పుట్టిన గౌరవ నరేంద్ర మోడీ గారు, సామాజికంగా ఓబీసీ వర్గానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఇతర ప్రధానమంత్రులకు గౌరవ నరేంద్ర మోడీ గారికి అక్కడనే మనకు తేడా కనిపిస్తున్నది. అతను అత్యంత పేద కుటుంబం వచ్చినవాడు కనుక, తిండికి ఇబ్బంది పడ్డ కుటుంబం వచ్చినవాడు కనుక దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ తెల్ల రేషన్ కార్డు మీద ఇస్తున్న బియ్యం కోట ఇవాళ పేదలందరికీ ఉచితంగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అంతేకాకుండా మరో 5 ఏళ్ళు అది పొడిగించినట్టుగా కూడా స్పష్టంగా రుజువు అవుతున్నది. దీన్ని బట్టి పేద కుటుంబం నుండి వస్తే పేద వర్గాలకు ఎట్లా మేలు జరుగుతుందో అది బలమైన సాక్ష్యం. అదే సమయంలో ఒక ఓబీసీ నేత ప్రధానమంత్రి కావడం వల్ల ఎస్సీ ఎస్టీల గౌరవం చాలా గొప్పగా పెంచాడు అతను. ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీలను చాలా చిన్న చూపు చూస్తుంటే ఒక ఓబీసీ నేత దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచే గొప్పగా స్థాయికి తీసుకొచ్చాడు. అందులో భాగంగా ప్రధానమంత్రిగా మొదటి కాలంలో వివక్షతకు గురైన, అంట్రాంతానికి గురైన దళిత వర్గాల నుంచి రామ్నాథ్ కోవింద్ని మొదటిసారి రాష్ట్రపతిని చేశాడు. రెండోసారి తనకు అధికారం వచ్చిన తర్వాత
ఆదివాసీ బిడ్డను, కరెంటు కూడా లేని గూడెం నుండి వచ్చిన ఆదివాసీ బిడ్డను మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిని చేశారు. అంటే ఇంత చారిత్రాత్మకమైన ఒక గొప్ప మార్పుకు, పేద వర్గాల పట్ల ఒక నిజాయితీ గల పనికి అది ఒక నిదర్శనం. అంతేకాదు, నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ కాలం వరకు, కేసీఆర్ ముఖ్యమంత్రి నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి వరకు మంత్రివర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాతినిధ్యం ఎప్పుడు 50% మించలే. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య 60% దాటింది. అంటే దీన్ని బట్టి అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో పెద్దపీటెత్తాడని స్పష్టంగా రుజువు అవుతుంది. అంతేకాదు, ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరి చెయ్యని ఒక సాహసోపేతమైన పని ఒక చేశారు. ఈ దేశ ప్రధానమంత్రులందరూ ఉన్నత వర్గాల్లో వచ్చిన వాళ్ళు, కానీ ఉన్నత వర్గాల్లో ఉండబడే పేదలను గుర్తించిన చరిత్ర వాళ్ళకు లేదు. కానీ ఒక ఓబీసీ వర్గానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారే అగ్రకులాల్లో ఉండబడే పేదలకు కూడా 10% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళలో ఉండబడే అన్యాయం గురవుతున్న వర్గాలకు కూడా న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, ఇందిరాగాంధీ గారు పరిపాలించిన కాలంలో రాని పరిష్కారం, నెహ్రూ కాలంలో రాని పరిష్కారం, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు రాని పరిష్కారం మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడం. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారే చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఆయన హయాంలోనే సంపూర్ణంగా పూర్తయి వచ్చే ఎన్నికల నాటికి అది అమలు జరిగే ప్రయత్నం చేయబోతుంది. అంటే 500 సంవత్సరాల ఈ దేశ ప్రజల చిరకాల స్వప్నమైన రామ మందిరాన్ని ఆయన హయాంలో నిర్మించడం జరిగింది. అంటే దేశంలో మనం చూస్తూనే ఉన్నాం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూడా జమ్మూ కాశ్మీర్కు ఉన్నట్టుగా 100% వర్తించేది కాదు. ఆర్టికల్ 370 ఉండడం వల్ల ఎప్పుడైతే గౌరవ నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 రద్దు చేశాడో అప్పటి నుంచి దేశంలో ఉండబడే అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒకటే దిక్సూచిగా నిలబడ్డది. ఆర్టికల్ 370 ఉన్నంత వరకు దేశానికి ఒక రాజ్యాంగం, జమ్మూ కాశ్మీర్కి ఒక రాజ్యాంగంలాగా కనిపించింది. అంటే ఈ దేశం ఒక తాటి మీద నిలబడాలన్నా, దేశంలో ఉండబడే పేదలందరి సమస్యలు పరిష్కారం కావాలన్నా, అణగారిన వర్గాల సమస్యలు పరిష్కారం కావాలన్నా, దేశం భద్రంగా ఉండాలన్నా మనం చూస్తున్నాం. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు పాకిస్తాన్ పంపిన ఉగ్రవాదులతో జరిగిన గొడవలు నిత్యకృత్యం జరిగేది. ఎప్పుడు ఒక హత్య వార్త మనం వినేవాళ్ళం వాళ్ళ చేతి. కానీ ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారి సమర్థవంత పాలన వల్ల ఇవాళ తీవ్రవాదం బెడద చూస్తున్నాం. ఆ చైనా ద్వారా రేపు దేశ ప్రజలకు ఒక ప్రమాదం రాబోతున్న విషయం కూడా అప్పుడప్పుడు మనం గమనిస్తున్నాం. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఒక సమర్థుడైన దేశ ప్రధానమంత్రి ఉండాలి. ఆ సమర్థుడే అదే సమయంలో పేద వర్గాల మనిషే, అన్ని వర్గాలకు న్యాయం చేసే మనిషే పెద్దయనే గౌరవ నరేంద్ర మోడీ గారు. కనుక నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉండబడే నా సోదరుడు, బలహీన వర్గాల నేత ఈటల రాజేందర్ గారికి కమలం గుర్తుకు ఓటేయాలి. అదే సమయంలో ఈ తెలంగాణకు, మాదిగలకు, పీడిత వర్గాలకు సమాజానికి సేవ చేసిన మరి వంశీ తిలక్ గారి తల్లిదండ్రుల స్వప్నం నెరవేరాలంటే వంశీ తిలక్ గారికి కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలిపించి కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం కోసం ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని, అదే సమయంలో దేశాన్ని మూడోసారి ప్రధానమంత్రిగా చూడడం కోసం ఈటల రాజేందర్ను గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తిస్తున్నాను. జరగబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున డాక్టర్ వంశీ తిలక్ గారు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మరి డాక్టర్ వంశీ తిలక్ గారిని సెలెక్ట్ చేసిన రోజే ప్రజలందరూ కూడా ఒక అభిప్రాయంకి వచ్చిండ్రు, ఈసారి భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసిన 10 సంవత్సరాలు ఉన్న ట్రాక్ రికార్డ్ బట్టి కానివ్వండి, ఈరోజు ఇక్కడ ఈటల రాజేందర్ గారు మా ఎంపీ అభ్యర్థి కానివ్వండి, డాక్టర్ వంశీ తిలక్ గారు ఫ్యామిలీకి ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తాము. మరి స్థానికంగా కూడా మేము గత 3 సంవత్సరాలుగా చేసిన 40-50 కోట్ల అభివృద్ధి కూడా మాకు తప్పకుండా ప్రోద్బలం ఇస్తుంది. మరి ఏదేమన్నా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కంటోన్మెంట్ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు కాబట్టి ఈరోజు తప్పకుండా ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టే విధంగా ఉన్నారు. మరి మీరు అందరూ కూడా చూస్తారు, భారతీయ జనతా పార్టీ విజయం 100% ఖాయం.